We study the Bible not to master it, బట్ టు బి మాస్టర్డ్ బై ఇట్. ఓకే, సో బైబిల్ చదివేటప్పుడు మనం ఇది చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో ఐ కెన్ మాస్టర్ ఇట్, అంటే నేను బైబిల్ మంచి చదువుకోవాలి, నాకు మంచి జ్ఞానం రావాలి అని కొన్నిసార్లు చదువుతూ ఉంటాం. కానీ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద బైబిల్ ఇస్, మనం ఏదో బైబిల్ గురించి అన్ని సంగతులను తెలుసుకొని అన్ని విషయాలు తెలుసుకొని ఏదో స్కాలర్స్ అయిపోవడానికి కాదు. బట్ ద బైబిల్ షుడ్ మాస్టర్ అస్. ఓకే, ఏంటంటే మన జీవితాన్ని ఆ బైబిల్ ప్రకారము తీర్చిదిద్దుకునేటట్టు మనం అందరము ఉండాలి. సో ఈ రోజు నేర్చుకునేటప్పుడు కొన్ని వర్డ్స్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, మన అందర్ మైండ్స్ లో ఈ డెఫినేషన్స్ ఉంటే బైబిల్ స్టడీ రీడింగ్ విల్ బి బెటర్. ఓకే, చాలా మంది తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ వీ నీడ్ టు know these terms. Okay, we should rightly define these words అన్నమాట. ఆ వర్డ్స్ ఏంటిది? ఆ వర్డ్స్ చాలా ప్రాముఖ్యమైనవా అంటే చాలా ప్రాముఖ్యమైనవి. ఆ వర్డ్స్ లో అంటూ ఉన్న అర్థం తెలుసుకోలేకనే చాలా మంది బైబిల్ గ్రంథాన్ని అనేక విధాలుగా చదువుతున్నారు. సో ఫస్ట్ వర్డ్, సో ఇది మోస్ట్లీ లైక్ డెఫినేషన్స్ అన్నమాట. యూ కెన్ విల్ క్విక్లీ గో త్రూ, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడాలని మనం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్? ఏ వర్డ్ మనం జ్ఞాపకం చేసుకోవాలి? బైబిల్ అన్న వెంటనే ఏ వర్డ్ మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే వీ హ్యావ్ వన్ వర్డ్. ఓకే, అండ్ దట్ ఈస్ ఇన్స్పిరేషన్. ఓకే, సో ఇన్స్పిరేషన్, అరే నీవేనా నాకు ఇన్స్పిరేషన్ అని మనం చెప్తా ఉంటాం. సో దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ విచ్ బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఏంటిది అని చూసుకున్నట్లయితే, the Bible is not a man-made book. Okay, in basically primarily ante firstly to begin with, the Bible is inspired by God. Ante Bible elantidante, it is a divine book and also a human book అని మనం నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ ఇన్స్పైర్డ్ అంటే గాడ్స్ వర్డ్ ఈస్ ఇన్స్పైర్డ్. ఓకే, గాడ్స్ వర్డ్ ఈస్ ఇన్స్పైర్డ్. సో మనకి బైబిల్ ఏమన్నా చెప్తుందా అంటే, బైబిల్ క్లెయిమ్స్ దట్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్. ఓకే, సో 2 Timothy 3:16 చూస్తే ఆల్ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్. సో అక్కడ ఏమి మాట పౌల్ గారు రాసేటప్పుడు మాట్లాడారంటే థియోన్యూస్టస్ అన్న పదం అన్నారు. సో దానికి అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ బ్రీత్, ఇట్ ఈస్ గాడ్ బ్రెత్ అని మనం చూడగలుగుతాం. అంటే దేవుడు ఊపిరిని ఆయన ఊదినాడు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, బైబిల్ ఎంత శ్రేష్టమైనదంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాట, దేవుని నోటి నుంచి వచ్చిన మాట. మరి దేవుని నోటి నుంచి వచ్చిన మాట కదా, మరి ఇప్పుడు మానవులు రాయలేదా అంటే ఎస్, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ రిటన్ ఇట్, మానవులే రాసి ఉన్నారు. కానీ మానవులు దేవుని ప్రేరేపణ ద్వారా రాసి ఉన్నారు. హీ ఇన్స్పైర్డ్ దెమ్ టు రైట్ ద స్క్రిప్చర్. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు రాసిన మాట. అందుకే నిన్న చెప్పిన కదా బీబీ వార్ఫీల్డ్ మాట ఏంటంటే, వెన్ ద బైబిల్ స్పీక్స్ గాడ్ స్పీక్స్. ఓకే, వెన్ ద బైబిల్ స్పీక్స్ గాడ్ స్పీక్స్. సో హ్యావ్ దిస్ వర్డ్ ఇన్ మైండ్ వెన్ యూ రీడ్ ద బైబిల్. ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ద్వారా ప్రేరేపింపబడినదే వాక్యము. ఆల్ స్క్రిప్చర్ ఒకటే కాదు. ఇప్పుడు చూస్తే కొన్నిసార్లు ఏమంటారంటే, బైబిల్ ఎంతమందికి బైబిల్స్ లో కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా లెటర్స్ ఏ కలర్ ఉంటాయి? బ్లాక్ ఉంటాయి. కొన్నిసార్లు న్యూ టెస్ట్మెంట్ లో గాస్పెల్స్ ఏ కలర్ లో ఉంటాయి? జీసస్ చెప్పిన మాటలు రెడ్ కలర్ లో ఉంటాయి కదా. సో రెడ్ కలర్. సో మనం ఏమనుకుంటాం, అరే ఇది రెడ్ లెటర్ వర్డ్స్, ఇది జీసస్ చెప్పినాడు, చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాం కదా. ఇంపార్టెంట్ కాదంటే ఎస్, దే ఆర్ ఇంపార్టెంట్, బట్ దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్. పాత నిబంధన గ్రంథం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యము నూతన నిబంధన గ్రంథం. సో ఈ జీసస్ చెప్పిన మాటలు ఎంత ముఖ్యమో మోషే రాసిన మాటలు అంతే ముఖ్యం. ఓకే, ఎందుకంటే ఇవంతటికి కారణం ఎవరంటే ద హోలీ స్పిరిట్, గాడ్ హాజ్ ఇన్స్పైర్డ్. సో బైబిల్ అంతా ఈజ్ రిటన్ త్రూ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఓకే, దాని తర్వాత చూసుకున్నట్లయితే ద నెక్స్ట్ వర్డ్ ఇన్ఫాలబుల్. ఓకే, సెకండ్ వర్డ్ ఇన్ఫాలబుల్ అంటే ఏంటంటే ద బైబిల్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, ఇన్కేపబుల్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, బైబిల్ గ్రంథంలో ఎర్రర్స్ ఉన్నాయా కదా, ఎర్రర్స్ ఉన్నాయా లేదు తర్వాత చూద్దాం. బట్ ఫస్ట్లీ ఇన్ఫాలబుల్ అంటే బైబిల్ గ్రంథంలో ఎర్రర్స్ ఉండడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేరేపించినాడు కాబట్టి ఇప్పుడు దేవుడు చేసిందంతా ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రేరేపించినది దానిలో ఎర్రర్స్ ఉంటాయా? నో, దేర్ ఆర్ నో ఎర్రర్స్. దేర్ విల్ నాట్ బి ఎర్రర్స్. ఇఫ్ దేర్ ఆర్ ఎర్రర్స్, దెన్ గాడ్ ఈజ్ ఎట్ ఎర్రర్. వాక్యంలో ఎర్రర్ ఉంటే
దేవునిలో ఎర్రర్ ఉన్నట్టు. కాబట్టి ద బైబిల్ ఈస్ వెరీ క్లియర్. ద బైబిల్ ఈస్ ఇన్ఫాలిబుల్. దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ హిస్. అందుకనే బైబిల్ ఎంత క్లియర్‌గా చెప్తుందంటే ద లా ఆఫ్ ద లార్డ్ ఈస్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే దేర్ ఇస్ నో ఇంపర్ఫెక్షన్ ఇన్ ఇట్. ఇంకో ఇంపర్ఫెక్షన్ ఉంది, అయ్యో ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ లేదా అని చెప్పడానికి లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ కేపబుల్. అవైలబిలిటీకి అది కేపబుల్ కాదు. దేర్ ఆర్ నో ఎర్రర్స్. ఎర్రర్స్ ఉండడానికి ఛాన్స్ లేదు. అందుకనే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫెయిలబుల్, ఇట్ ఈస్ ఆల్సో నెక్స్ట్ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఇన్హెరెంట్. ఓకే, ఇన్హెరెన్సీ ఈ పదం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి బైబిల్ చదవడం. ఇన్నరెన్సీ అంటే ద బైబిల్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్ అండ్ కాంట్రడిక్షన్స్. ఓకే, ఎర్రర్స్ అనేవి, కాంట్రడిక్షన్స్ అనేవి బైబిల్లో లేవు. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా ఇక ఏమని సెలవుతుందంటే ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్యూర్ అని సెలవిస్తుంది. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్యూర్. సో ఇన్హెరెన్సీ అంటే అయ్యో అన్న మరి కొన్ని తప్పుల్లాగా కనిపిస్తాయి అంటే అది మనకి కనిపిస్తాయి. ఎందుకు? వీఆర్ ఎట్ ఫాల్ట్. సో ద ఇంటర్ప్రిటర్ సీస్ సపోజ్డ్ కాంట్రడిక్షన్స్. అవి కాంట్రడిక్షన్స్ లాగా కనిపించవచ్చు, బట్ దేర్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవ్రీ కాంట్రడిక్షన్. బట్ లిటరలీ ద బైబిల్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎర్రర్స్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్యూర్. ఓకే, సో దీనిలో ఏ మాత్రము ఎర్రర్స్ లేవు. ఏదైనా కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తే మనం ఏం చేయాలంటే వీ షుడ్ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. అంటే మనం ఏదో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కాదు బని, బట్ దేర్ ఆర్ గ్రేట్ రైటర్స్ హూ హావ్ రిటన్ సపోజ్డ్ కాంట్రడిక్షన్. ఓ ఇది ఎర్రర్ లాగా కనిపిస్తుంది, బట్ బేసికలీ వెన్ వి రీడ్ ఇట్, మనం సరిగా మనం అర్థం చేసుకొని చదివితే ఇట్ విల్ నాట్ బి అన్ ఎర్రర్. సో మనం ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలంటే ఇన్హెరెంట్. సో ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎర్రర్స్. ఏం ఎర్రర్స్ లేకుండా ఉంది. ఇంకో మాట మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇల్యూమినేషన్. చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇల్యూమినేషన్. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం కదా, ఆ వ్యక్తి పక్కన ఇంకో వ్యక్తిని చూడగలుగుతున్నాం. సో వాట్ ఈస్ ఇల్యూమినేషన్ అంటే, సో మనం బైబిల్ చదువుతాం. బైబిల్ చదివినప్పుడు మనకు అర్థం కావాలి అంటే, మనం అర్థం చేసుకొని దాన్ని మన హార్ట్స్ లో అప్లై చేయాలంటే, ఇఫ్ ఎవ్రీ మనం ఎవరికి బైబిల్ ఇచ్చినా వాళ్ళు చదవగలుగుతారని బైబిల్ సెలవించాలి. బైబిల్ ఏమని సెలవిస్తుంది? విల్ సీ ద వర్స్. ఓకే, దీస్ థింగ్స్ అని చెప్తూ అంటే మ్యాన్ కెనాట్ రిసీవ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, సో న్యాచురల్ మ్యాన్, ఇక్కడ మీరు వర్స్ చదివితే న్యాచురల్ మ్యాన్ కెనాట్ రిసీవ్ ద థింగ్స్. he should be illuminated by the Holy Spirit. Okay, so ఈ ఇమేజ్ చూసి మీరు ఇది హోలీ స్పిరిట్ అనుకోకండి, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. బట్ అన్లెస్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇల్యూమినేట్స్ వాట్ యు రీడ్, మనం చదివేదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇల్యూమినేట్ చేయకపోతే మనకి ఏం అర్థం కాదు. ఒకటి అర్థమైనా దాన్ని మన హృదయంలో అప్లై చేసుకోలేము. అందుకనే మనకు చాలా అవసరం బైబిల్ చదివేటప్పుడు వి సీ ద రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఈ బైబిల్ కి ఆథర్ ఎవరు అని చూస్తే, బైబిల్ ఆథర్ ఎవరు అంటే ఫస్ట్లీ ఇట్ ఇస్ డివైన్ ఆథర్. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే వాక్యాన్ని రాసి ఉన్నాడు, వాక్యాన్ని రాయిపించి ఉన్నాడు. అదేవిధంగా హ్యూమన్ ఆథర్స్ కూడా ఉన్నారు. సో ఇల్యూమినేషన్ ఏంటంటే వాక్యాన్ని చదివేటప్పుడు మనకు కొన్నిసార్లు చూడండి, స్పిరిచువల్ థింగ్స్ అందరికి అర్థం కావు. అయ్యో వాక్యంలో ఏంటి స్పిరిచువల్ థింగ్స్ అంటారు. So they are not transformed spiritually because they can't understand the things of the spirit of God. So Bible గ్రంథంలో illumination is very important. ఏమవుతుందంటే when you read the Bible, Holy Spirit God helps you to understand it. He guides you and he applies and gives you the right application. So ఇలాంటి when we read the Bible prayerfully, when we read the Bible in a systematic order, అదే విధంగా మనం సరైన మన భావముతో యాటిట్యూడ్ తో వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వి విల్ రిసీవ్ ది ఇల్యూమినేషన్ ఆఫ్ ద వర్డ్. అంటే ఇదేదో సూపర్ న్యాచురల్ గా చెవులో వచ్చి అక్కడ చెవులో చెప్తున్నట్టు చెప్పరు. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ మీన్స్. బట్ వెన్ యూ రీడ్ ఇట్, ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ గైడ్ యూ. ఓకే, సో ఉన్నదాన్నే మీకు రివీల్ చేస్తాడు. మళ్ళీ వచ్చి కొత్త బైబిల్లో లేని మాట చెప్పాడు పరిశుధాత్మ దేవుడు, కానీ అక్కడ ఉన్న మాటని అర్థం చేసుకొని జీవితంలో అప్లై చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. ఇంకో మాట మనము చూసుకోవాలి. ఇట్ ఈస్ సఫిషియంట్. ఓకే, ఇట్ ఈస్ సఫిషియంట్ అంటే అది మానవులకి సరిపోతుంది. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే 2 Timothy 3:15-16 లో, అండ్ దట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ యు నో ద స్క్రిప్చర్స్ విచ్ ఆర్ ఏబుల్ టు మేక్ యూ వైజ్ అంటూ సాల్వేషన్, మేక్ యూ వైజ్ ఫర్ సాల్వేషన్ త్రూ ఫెయిత్ అని ఇక్కడ పౌల్ గారు రాస్తున్నట్టు మనము చూడగలుగుతున్నాం. సో తిమోతి, నీకు చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు. ఆ వాక్యము నీకు రక్షణనియడానికి, అంటే ఇట్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టు
మేక్ యూ వైజ్ అంటూ సాల్వేషన్ అని పౌల్ గారు చెప్తున్నారు. అంతేకాదు కానీ 16 లో కూడా ఆల్ స్క్రిప్షన్ ఇస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ అని చెప్తారు. ఇట్స్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఫర్ reproof, for instruction in righteousness, that the man of God may be complete, thoroughly equipped. అంటే కంప్లీట్ అవ్వడానికి దిస్ వర్డ్ ఇస్ సఫిషియంట్. ఇంకా ఇది కాకుండా ఇంకేమీ అవసరం లేదు. ఒక క్రైస్తవుడికి ఇంకా మళ్ళీ వచ్చి దేవుడి చెవులో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 అని చెప్పని అవసరం లేదు. ఎందుకు? ఎవ్రీథింగ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు నో, దేవుడు నీకు చెప్పాల్సిందంతా ఎక్కడ చెప్పినాడు? ఇట్స్ సఫిషియంట్, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో దేవుడు చెప్పాల్సిందంతా చెప్పినాడు. కాబట్టి ఈజ్ ఇట్ సఫిషియంట్ ఫర్ యూ? ఇప్పుడు మనం అనొచ్చు, అన్న అవును దేవుని వాక్యంలో ఉందని. కానీ ఇప్పుడు మనం చాలా మంది ఏమంటారు, చాలా మంది ఏం చేస్తా ఉంటారు అంటే దే రన్ టు డిఫరెంట్ ప్లేసెస్, దే రన్ అండ్ ఇక్కడ గైడెన్స్ తీసుకోవాలనుకుంటారు, మోటివేషనల్ స్పీకర్స్ మాటలు వింటా ఉంటారు. అదే విధంగా చాలా గైడెన్స్ డిఫరెంట్ సోర్సెస్ దగ్గర, డిఫరెంట్ పీపుల్ దగ్గర వెతుకుతా ఉంటారు. బట్ అల్టిమేట్ గైడెన్స్ ఫర్ యూ ఇస్ ఫౌండ్ ఇన్ ద స్క్రిప్చర్ అండ్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. ఇంకెక్కడ పరిగెట్టని అవసరం లేదు, ఇంకెక్కడ కొత్తగా నువ్వు ఏదో తెలుసుకోవాలని అవసరం లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్ సఫిషియంట్. ఓకే, సో మనం ఇది చదివేటప్పుడు, మనం వాక్యం చదివేటప్పుడు ఇవన్నీ మాటలు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ ఇట్ ఇంపాక్ట్ ఆర్ రీడింగ్. అంతేకాదు అని ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, వాట్ ఈస్ దట్ వర్డ్? క్యాననైజేషన్. ఓకే, క్యాననైజేషన్ అంటే బైబిల్ గ్రంథంలో, okay, the 39. Bible has 66. Okay, the Bible is not one book, but the Bible is it's called the book of books. Okay, so it is a library. Bible is library. ఇందాక చెప్పినట్టు ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు కానీ the whole Bible is 66 books అని మనందరికీ తెలుసు. కాబట్టి మనందరికి తెలుసు కాబట్టి సో ఎన్నో బుక్స్ ఉన్నాయి. సో ఈ బుక్స్ లో ఇప్పుడు ఈ లోకంలో ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్నిటిలో ఎందుకు ఈ 66 బుక్స్ ని సెలెక్ట్ చేసినారు అని అనేది క్యాననైజేషన్. సో దేవుడు ప్రేరేపణ ద్వారా ఆయన ఇన్స్పైర్ చేసి కొన్ని బుక్స్ ని ఆయన సెలెక్ట్ చేయించినాడు. కొన్ని బుక్స్ ని ఆయన సెలెక్ట్ చేయించి ఆయన ఏం చేసినాడంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ లో హీ క్యానన్ అంటే ఈ ఎనేబుల్డ్ పీపుల్ టు క్యాననైజ్. ఆయన చిత్త ప్రకారము ఇవే పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఉండాలని ఆయన రాసినట్టు మనము చూడగలుగుతున్నాం. అందుకనే మనం ఇట్ ఇస్ కంప్లీట్ నౌ. ఇంకా మళ్ళీ కొత్తగా ఇప్పుడు చూడండి, కొంతమంది చెప్తుంటారు గాడ్ స్పోక్ టు మీ అని అంటారు. సో అందుకని ఒక భక్తుడు ఏమంటే, డు నాట్ బిలీవ్ ఎనీబడి హూ సేస్ గాడ్ స్పోక్ టు మీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ చాప్టర్ అండ్ వర్స్. ఓకే, డు నాట్ బిలీవ్ ఎనీబడి హూ సేస్ టు యూ God has spoken to me if it is not found in chapter and verse. God speaks to us in chapter and in verse. Okay, that is in the Bible. Endukante he has given the complete revelation in the scripture and it is canonized. బుక్ లో ఒక బుక్ గా చేసినారు, బైబిల్ గ్రంథంగా చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏమంటుంది బైబిల్ ఏమంటుందంటే రెవల్యూషన్ 22:18 లో చాలా డేంజరస్ మాట ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటి? ఫర్ ఐ టెస్టిఫై ఎవ్రీ వన్, చూడండి ఏమన్నాడంటే ఇఫ్ ఎనీబడి యాడ్స్ టు దిస్ బుక్ ఏమవుతుంది? గాడ్ విల్ యాడ్ టు హిమ్ ద ప్లేగ్స్ అంట. సో నో ఎడిషన్ టు ద బైబిల్. ఓకే, చాలా మంది బైబిల్ కి ఎడిషన్ చేద్దామని చూస్తారు, బైబిల్ తర్వాత ఇంకా ఎడిషన్ చేయదు. బైబిల్ కి ఎడిషన్ చేయడం ఏం లేదు, సబ్స్ట్రాక్షన్ కూడా చేయొద్దు. సో ఇట్ ఈస్ క్యాననైజ్డ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ ఇట్ షుడ్ బి సఫిషియంట్ ఫర్ యూ. అదే దేవుని వాక్యం చెప్తుంది. సో ఈ మాటలు మనకు చెప్పుకున్న, మనం మనసులో పెట్టుకున్నప్పుడు we will not get diverted and we will not get misinterpretations. ఓకే, సో ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా మంది అంటుంటారు, అన్న ఐ థింక్ ఎస్టర్డే ఎవరో మెసేజ్ చేసినారంట బైబిల్ కరప్టెడ్ అని, బైబిల్ కరప్షన్ గురించి మాట్లాడండి. సో బైబిల్ కరప్షన్ గురించి మాట్లాడండి. సో బైబిల్ మనం చూసినాం, బైబిల్ ఈస్ నాట్ కరప్టెడ్ అండ్ we don't want to prove it, but it is 100% free from ఎర్రర్స్. ఓకే, సో హిస్టరీ నమ్ముతామంటే మనము బైబిల్ నమ్మకుండా ఉండలేం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ద నెక్స్ట్ చార్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ, ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, సో ప్లినీ ద యంగర్ అని ఈజ్ అ రోమన్ హిస్టోరియన్. ఓకే, ఇక్కడున్న డాక్యుమెంట్సే హిస్టారికలీ వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్స్. అంటే ఏంటంటే చాలా క్లోజ్ గా ఎక్కువ ఎవిడెన్స్ ఉన్న మాన్యుస్క్రిప్ట్స్. ఎక్కువ ఎవిడెన్స్ దేనికన్నా ఉన్నవా అంటే ఉట్టి ఇక్కడ ఉన్న ప్రెసెంట్ వాటిలకే ఉన్నాయన్నమాట. సో దేనికి ఉన్నాయంటే ఇక్కడ ప్లినీ ద యంగర్ అని ఉన్నాడు. సో ఆయనకి అంటే
ఆయనకి కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. ఓకే. ఆయనకి ఎన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి? చాలా కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆయన రాసిన దానికి ఎన్ని ఇయర్స్ స్పాన్ లో ఆయన డాక్యుమెంట్స్ దొరికినాయి ఎర్లీయెస్ట్ గా అని చూస్తే 750 ఇయర్స్. అంటే ఆయన రాసిన 750 ఇయర్స్ తర్వాత దాని కాపీస్ దొరికినాయి అనమాట. అంతేకాదు కానీ సీజర్ 1000 ఇయర్స్ కి సీజర్ డాక్యుమెంట్స్ రాసినారు. అంతేగాని టాసిటస్ హిస్టారియన్, సో ఆయన దానికి మళ్ళీ ఉండడానికి ఏంటి 1000 ఇయర్స్ తర్వాత దొరికినాయి. ఆ తర్వాత ప్లేటో ఫిలాసఫీ ఎంతమంది నమ్ముతారు? మన బుక్స్ అన్నిట్లో ప్లేటో ఉండకుండా పోడు. ఓకే. ఎట్లా అంటే సాక్రటీస్ శిష్యుడు ఎవరు? ప్లేటో. ప్లేటో శిష్యుడు ఎవరు? అరిస్టాటల్. సో మీరు ఫిలాసఫీ తీసుకున్న అరిస్టాటల్ ఫాదర్ ఆఫ్ సైన్సెస్ అంటారు. చాలా సైన్సెస్ ని సో ఇప్పుడు ఆ అరిస్టాటల్ గురువు అనమాట ప్లేటో. సో ప్లేటో రాసిన దానికి ఆయన మాన్యుస్క్రిప్ట్స్ దొరికిన దానికి ఎంత టైం ఉందంటే 1200 ఇయర్స్. 1200 ఇయర్స్ తర్వాత దొరికినాయి. ఓకే. సో హెరోడిటస్, డొమెస్థెనెస్, అదే విధంగా హోమర్స్ ఇలియాడ్ అని ఉంటుంది ఫేమస్. సో అన్నిటికంటే దగ్గరగా హోమర్స్ ఇలియాడ్ చాలా ఫేమస్ అనమాట. సో ఆయనకి ఎంత ఉన్నాయి, ఆయన ఎంత క్లోజ్ గా ఉన్నాడంటే ఆయన రాసిన 500 ఇయర్స్ కి దొరికినాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ నమ్మకపోతే వీళ్ళందరినీ కొట్టేయాలి. సో దట్ ఈస్ ద యూనిక్నెస్. అంతేకాదు కానీ మీరు ఇక్కడ రెడ్ లైన్ చూస్తున్నారా? ఇవేంటిదంటే మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్ అన్నమాట. అదేంటంటే ఇన్ని మాన్యుస్క్రిప్ట్ వీళ్ళందరికీ ఎన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి? తక్కువ. బట్ న్యూ టెస్టిమెంట్ కి ఎన్ని మాన్యుస్క్రిప్ట్స్? సమ్ థౌజండ్స్, సమ్ 25,000, 50,000 చాలా మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. సిరియాకు ఉంటాయి, కాప్టిక్ ఉంటాయి, చాలా మాన్యుస్క్రిప్ట్స్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ద బైబిల్ యాజ్ అ హిస్టారికల్ డాక్యుమెంట్, యూ కెనాట్ బిలీవ్ ఎనీ అదర్ బుక్. ఓకే. బికాస్ ద బైబిల్ ఇస్ ద క్లోజెస్ట్ టు హిస్టారికల్ ఎవిడెన్స్. ఓకే. బైబిల్ అన్నిటికంటే దగ్గరగా దానికి అంత ఎవిడెన్స్ ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్. సో ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ వేస్ట్. బికాస్ మనం నమ్మాలని లేకపోతే మనకి ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా నమ్మం. బట్ దిస్ ఈస్ ద డివైన్ బుక్ అని నమ్మాలి. ఏంటంటే నిన్న చెప్పినాను, ఇన్ ఆర్డర్ టు రీడ్ ద బైబిల్ బెటర్ యూ హ్యావ్ టు మీట్ ఇట్స్ ఆథర్. నోయింగ్ ద ఆథర్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నోయింగ్ all things. So Jesus Christ, you should know the author. So that is the uniqueness of the Bible. Okay. So ఇప్పుడు మనం అనుకో, so that those are the definitions we have to remember. అంతేకాదు కానీ లాస్ట్లీ you should remember this. ఇది ఏంటిదంటే the Bible is determinative అంటే it determines your life. Okay. It determines your life. నువ్వు చదువుతున్నావు అంటే ఇట్ ఈస్ డిటర్మైనింగ్ యువర్ లైఫ్. యూర్ ఈదర్ హెడెడ్ ఫర్ హెవెన్ ఆర్ యూర్ ఈదర్ హెడెడ్ ఫర్ హెల్. అందుకనే జీసస్ ఏమంటున్నాడు చూసాము, హీ హూ ఇస్ ఆఫ్ గాడ్ హియర్ దిస్ వర్డ్, దేర్ ఫోర్ యూ డు నాట్ హియర్ బికాస్ యు ఆర్ నాట్ ఆఫ్ గాడ్. సో ఎవరన్నా బైబిల్ చదివి ఇంకా దేవుని మార్గంలో నడవకపోతే అర్థమైందంటే యూ డు నాట్ హియర్ దోస్ వర్డ్స్, యు ఆర్ బికాస్ యు ఆర్ నాట్ ఆఫ్ God. So it determines, when you read the Bible, it determines your nature, it determines who you are internally, it determines your everything. So the Bible is determinative. So Bible చదివేటప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ రీడింగ్ అని మనము చూడొచ్చు. ఓకేనా. సో ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అవర్ రీడింగ్స్. ఈయన ఎట్లున్నాడు చూస్తున్నారు అందరూ? ఈజ్ బ్లైండ్ ఫోల్డెడ్ కదా, ఈజ్ బ్లైండ్ ఫోల్డెడ్, ఏం కనిపిస్తలేదు ఆయనకి, కళ్ళు కప్పేస్తున్నాయి. సో బైబిల్ గ్రంథము మనం చూసుకున్నట్లయితే, దేవుని గురించి మాట్లాడితే ఎలా చెప్తారంటే, సో వి హియర్ ద వర్డ్ రెవల్యూషన్. ఓకే. రెవల్యూషన్ అన్నమాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి కూడా జ్ఞాపకం. ఈ రెవల్యూషన్ అంటే అన్వెయిలింగ్ అంటే ఇప్పుడు ఈయన కళ్ళు కట్టేసినాయి కదా, సో ఈ కళ్ళుకున్న బట్టను ఇప్పుడు వెళ్ళదు, యానిమేషన్ లేదు అది, ఎవరో బట్ట వెళ్ళిపోతుంది అనుకోకండి. ఓకే. సో ఆ బ్లైండ్ ఫోల్డెడ్ ఐస్ లో తీసేసి హీ కెన్ సీ ఇట్ కదా. సో అందుకనే డేవిడ్ ఆల్సో ప్రేస్, లార్డ్ ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే సీ వండరస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లాస్. సో ద బైబిల్ హ్యాస్ రెవల్యూషన్ ఇన్ ఇట్. ఓకే. అన్వెయిలింగ్ రెవల్యూషన్. సో ఆ బైబిల్లో ఉన్న రెవల్యూషన్ కంటే జనరల్ గా వాక్యం ఏం చెప్తుందంటే దేర్ ఇస్ రెవల్యూషన్. ఓకే. ఎక్కడ రెవల్యూషన్, ఎలా నేర్చుకోవాలి ఈ రెవల్యూషన్ గురించి అంటే దేర్ ఇస్ జనరల్ రెవల్యూషన్. ఓకే. జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం మన చుట్టూ చెట్లు చూస్తున్నాం, మన చుట్టూ సృష్టి చూస్తున్నాం, మన చుట్టూ గొప్ప అద్భుతాలు, వాటర్ ఫాల్స్ చూస్తున్నాం. సో అవి చూస్తున్నప్పుడు వాట్ షుడ్ ఇట్ టీచ్ యూ అంటే ఇట్ షుడ్ టీచ్ యూ అబౌట్ అ క్రియేటర్. మనం చూస్తాం, అందుకే ఇంటెలిజెంట్ డిజైనర్. ఓకే. వెన్ యూ సీ ఎ వాచ్, అందుకే నేను ఏమని చెప్తాను, వెన్ యూ సీ ఎ వాచ్, ఒక వాచ్ చూసినప్పుడు ఆ వాచ్ అట్లనే వచ్చింది అనుకుంటామా? నో, దేర్ ఇస్ అ వాచ్
మేకర్. ఓకే, వెన్ యూ సీ అ పెయింటింగ్ దేర్ ఇస్ అ పెయింటర్. ఓ, ఈ పెయింటింగ్ వేసినంటే ఎవరో పెయింటర్ ఉన్నాడు. ఓకే, మరి మీరు ఎక్కడో ఫారెస్ట్ వెళ్ళినారు. ఓకే, ఫారెస్ట్ వెళ్ళినప్పుడు గ్రౌండ్ మీద స్టాప్ అని రాసింది, అక్కడ మట్టి మీద స్టాప్ అని రాసినారు. స్టాప్ అని రాస్తే ఇది ఎక్కడి నుంచో వచ్చింది, ఈ స్టాప్ అని ఎక్కడి నుంచో వచ్చి పడింది అని అనుకుంటామా? ఎవరో రాసినాం అనుకుంటామా? ఎవరో రాసినారు. ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ద క్రియేషన్ యూ హ్యావ్ రెవల్యూషన్ అబౌట్ వాట్ అంటే అబౌట్ గాడ్. దేవుని గురించి రెవల్యూషన్ ఉంది. ఏమనుంది రెవల్యూషన్? దట్ గాడ్ ఇస్ బిగ్. when you see the universe is big, you know that God is big. When you see the universe, you will know that God is powerful. When you see the universe, you will know that God is intelligent. ఇంత క్రియేటివ్ ఈవెంట్ చూసినప్పుడు గాడ్ ఇస్ క్రియేటివ్ అని చూస్తాం. ఇంత న్యాచురల్ గా అబ్బా ఇంత బ్యూటీ ఉంది క్రియేషన్ లో. బటర్ఫ్లైస్ ని చూసినప్పుడు, డిఫరెంట్ థింగ్స్ ని చూసినప్పుడు, ఓ యు నో దట్ గాడ్ ఇస్ ఆర్టిస్టిక్ అండ్ యు నో దట్ గాడ్ ఇస్ అన్చేంజింగ్. సో ఇవన్నీ ఎట్లా తెలుసు? బైబిల్ చదవకుండానే తెలుసుకోవచ్చు. ఎట్లా? మనం సృష్టిని చూసినప్పుడు జనరల్ గా క్రియేషన్ లో వి హావ్ జనరల్ రెవల్యూషన్, కానీ ఇంకో రెవల్యూషన్ ఉంది. ఆ రెవల్యూషన్ ఏంటి అంటే దట్ ఈస్ స్పెషల్ ఆర్ రివీల్డ్ రెవల్యూషన్. ఇది ఎట్లా అంటే దేవుడే రివీల్ చేసినాడు. ఈ రెవల్యూషన్ దేవుడే రివీల్ చేసినాడు. ఎట్లా? ఇక్కడ స్పెసిఫిక్ ఆర్ రివీల్డ్ రెవల్యూషన్ ఆర్ స్పెషల్ రెవల్యూషన్. ఓకే, సో ఏం రివల్యూషన్ ఇది? ఇదేం చెప్తున్నది అంటే దట్ కెన్ ఓన్లీ బి ఫౌండ్ స్పెషల్ రెవల్యూషన్, స్పెసిఫిక్ రెవల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఓన్లీ ఇన్ ద వర్డ్, వాక్యంలో దొరుకుతుంది. ఏం వాక్యం అంటే ఫస్ట్లీ ఇట్ ఈస్ ద లివింగ్ వర్డ్, సెకండ్లీ ఇట్ ఈస్ ద రిటర్న్ వర్డ్. లివింగ్ వర్డ్ అంటే ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు. స్పెషల్ గా దేవుడు ఆయన రివీల్ చేసుకుంది ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభులోనే ఈ రెవల్యూషన్ మనము చూస్తాం. సెకండ్లీ మనం ఎక్కడ చూస్తాం రెవల్యూషన్ అంటే వి సీ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద రిటర్న్ వర్డ్. ఏదైతే వాక్యం రాయబడి ఉందో ఆ వాక్యంలో మనము చూస్తాము. సో వి సీ దట్ దిస్ ఇస్ ద స్పెసిఫిక్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. సో దేవుని వాక్యం దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర స్పెషల్ జనరల్ రెవల్యూషన్ అందరికి ఉంటుంది. బట్ యూ షుడ్ కమ్ టు ద స్పెసిఫిక్ రెవల్యూషన్ విచ్ ఇస్ రివీల్డ్ ఇన్ scripture. So this is the special revelation which can only found in the written word and the living word. Okay, so మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని దిస్ ఇస్ స్పెషల్ రెవల్యూషన్ అంటే దేవుడు గురించి ఏం రివీల్ చేయాలనుకున్నాడో అది ఇక్కడ మనము రివీల్ చేయబడిందని మనము చూసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ వి రీడ్. గాడ్ అట్ వేరియస్ టైమ్స్ ఎన్నో విధాలుగా ఆయన చూపించుకున్నాడు. బట్ ఇన్ ద లాస్ట్ డేస్ హి హస్ స్పోకెన్ టు us త్రూ హిస్ సన్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడాడు. హీ ఈస్ రివీల్డ్. గాడ్ దేవుని ఎప్పుడు ఎవరు చూడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా బయలుపరచబడ్డాడు. అంతేకాదు కానీ నౌ క్రైస్ట్ ఈస్ బీయింగ్ రివీల్డ్ ఓన్లీ త్రూ స్క్రిప్చర్. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ బయలుపరచబడుతున్నాడు అంటే వాక్యంలో బయలుపరచబడుతున్నాడు. సో దిస్ ఇస్ స్పెషల్ రెవల్యూషన్. ఓకే, స్పెషల్ రెవల్యూషన్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ రెవల్యూషన్ డిస్క్రిప్టివ్ రెవల్యూషన్. వాక్యంలో డిస్క్రిప్టివ్ రెవల్యూషన్ అంటే ఏంటిదంటే డిస్క్రైబ్ చేయబడుతుంది. డిస్క్రైబ్ అని ఆన్సర్స్ రాయమంటారు కదా, సో అట్లనే డిస్క్రిప్టివ్ రెవల్యూషన్ అని ఉంది. సో ఈ డిస్క్రిప్టివ్ రెవల్యూషన్ లో ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తాం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి, సో పెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బైబిల్ రీడింగ్. డిస్క్రిప్టివ్ రెవల్యూషన్ ఏంటంటే ఈవెంట్స్ రాయబడుతున్నాయి. ఇప్పుడు డేవిడ్ దగ్గరకు వచ్చేసినాం, చదువుతున్నప్పుడు డేవిడ్ హ్యాడ్ మెనీ వైఫ్స్ అని చదివినాం. ఇప్పుడు ఇది చూస్తే ఓ డేవిడ్ కి మెనీ వైఫ్స్ అంట. సో ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? అందరికి చాలా వైఫ్స్ ఉండాలని చెప్తుందా? లేదు. ఇప్పుడు జడ్జెస్ చదువుతున్నారు, మీరు జడ్జెస్ కి వచ్చేసరికి ఇన్ దోస్ డేస్ దే వాజ్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్, ఎవ్రీబడి డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ దేర్ ఓన్ సైట్ అని చూస్తాం. అంటే ఓహో మన దృష్టిలో మనం చేయడమే కరెక్ట్ అన్నమాట అని తీసుకోవాలా? నో. కానీ ఏం చేస్తాము? బికాస్ ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్. అది ఏం చేస్తుందంటే హిస్టరీని చూపించి ఓ ఇది ఇలా జరిగింది, దావీద్ ఇలా చేశాడు అని సెలవిస్తుంది. సో వీ షుడ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్, బట్ యూ డోంట్ టేక్ డిస్క్రిప్షన్ యాజ్ ప్రిస్క్రిప్షన్. అది అక్కడ ఏదైతే చెప్పబడిందో దాన్ని తీసుకొని నేను అలా చేస్తాను అనడానికి లేదు. ఎందుకంటే దానికి ఇంకొక రెవల్యూషన్ ఉంది, అదేంటిదంటే ప్రిస్క్రిప్టివ్ రెవల్యూషన్. ఈ డిస్క్రిప్టివ్ అంటే చెప్తున్నాడు ఎవరైతే రాసిన వ్యక్తి. ఈ ప్రిస్క్రిప్టివ్ అంటే ఏం చెప్తున్నాడు అంటే మనకి చేయమని చెప్తున్నాడు. డైరెక్ట్ కమాండ్ దౌ షల్ నాట్ మర్డర్ అంటున్నాడు. అంటే ప్రిస్క్రిప్షన్, నువ్వు చేయొద్దు. అదే విధంగా ఎపిసిల్స్ కూడా చూస్తే సంఘము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎప్పుడు మీరు ఇలా ఉండాలని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ప్రిస్క్రిప్టివ్ రెవల్యూషన్. సో బైబిల్ చదివేటప్పుడు ఇది డిస్క్రిప్షనా, ఇది ప్రిస్క్రిప్షనా? సో
హ్యావ్ దట్ ఇన్ మైండ్ టు రీడ్ ఇట్ బెటర్. అంతేకాదు కానీ మనం చూసుకున్నట్లయితే we have lastly in the revelation we have progressive revelation. బైబిల్ ఎలాగా రివీల్ చేయబడిందంటే ఒకటేసారి దేవుడు వచ్చి మొత్తం చెప్పలేదు. ఓకే, సో జెనసిస్ లో చెప్పిన దేవుడు ఈ ప్రోగ్రెసివ్లీ రివీల్డ్. ఓకే, రెవల్యూషన్ దాకా వి సీ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆది కాండంలోనే చెప్పబడింది, కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ చూస్తాం మనము గాస్పుల్స్ లో చూస్తాం. ఓకే, సో టైం బట్టి దేవుడు గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం. సో ఇంకా ఈజీ, ఇంకా ప్రోగ్రెసివ్ గా రివీల్ చేస్తున్నా? నో, ద రెవల్యూషన్ ఇస్ కంప్లీట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల ఆ రెవల్యూషన్ కంప్లీట్. సో గాడ్ చోస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ గ్రాడ్యువలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అలా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అన్నమాట మన మైండ్స్ లో ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ help us. Okay, so today we'll be learning about translations. Okay, so చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కదా, ఎన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సో ఎందుకు ట్రాన్స్లేషన్స్ అంటే ట్రాన్స్లేషన్స్ ఆఫ్ అ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ట్రాన్స్లేషన్ మనం మంచిగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలా అని చెప్పి అన్ని ట్రాన్స్లేషన్ చదవమని కాదు. మన బైబిల్ కి ఇందాక చూపించినాం కదా ఎన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయో. సో ఇప్పుడు బైబిల్ చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కానీ ఆ మాన్యుస్క్రిప్ట్స్ అన్నిటి నుంచే ట్రాన్స్లేట్ చేయబడుతుంది. సో మనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి దాని నుంచి రైట్ గా మనము ట్రాన్స్లేట్ చేయవచ్చు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్స్ దే ఆర్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అని మనము చూస్తున్నాం. సో ఇప్పుడు ఒక చార్ట్ చూస్తాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ చార్ట్ టు యూ. ఓకే, ఫర్ ట్రాన్స్లేషన్ అంటే హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఆర్ దేర్ అంటే దేస్ ఫార్మల్, దేస్ ఫంక్షనల్. ఓకే, నేను చెప్పేది మీరు చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. దేస్ ఫార్మల్, దేస్ ఫంక్షనల్, and there is paraphrase. ఓకే, ఫార్మల్, ఫంక్షనల్, పారాఫ్రేజ్. ఇప్పుడు మీరు చూడండి ఈ బ్లూ కలర్ ఆరో మార్క్ లో వర్డ్ ఫర్ వర్డ్ అనేది, థాట్ ఫర్ థాట్ అనేది, పారాఫ్రేజ్ అని. ఈ వర్డ్ ఫర్ వర్డ్ అంటే ఏంటిదంటే అర్థం ఏంటంటే, అంటే అక్కడ చూడండి ఒక వర్డ్ రాసినారు అనుకోండి, ఆ వర్డ్ కి దగ్గరలో ఉన్న వర్డ్ ఈ లాంగ్వేజ్ లో ఏముంది అని చెప్పి అట్లా ట్రాన్స్లేట్ చేయబడింది. థాట్ ఫర్ థాట్ అంటే అక్కడ ఉన్న వర్డ్ కంటే ఎక్కువ ఆయన అక్కడ ఉన్న ఆలోచన, అంటే అక్కడ అర్థం వచ్చేటట్టు రాసినట్టు మనము చూడగలుగుతున్నాం. సో వర్డ్ ఫర్ వర్డ్ అంటే అక్కడ చూసినట్లయితే మనం డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ని కంపేర్ చేస్తే మనకి అర్థమవుతున్నది. పారాఫ్రేజ్ అంటే అర్థం ఏంటంటే, పారాఫ్రేజ్ అంటే నువ్వు అనుకున్నది అంటే సంబడి ఎల్సెస్ ఇంటర్ప్రిటేషన్. అంటే అక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే జాన్ లో ఓకే, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అను. ఓకే, సో ఇక్కడ థాట్ ఫర్ థాట్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుందంటే ద వర్డ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ఇటర్నిటీ అని ఉంటుంది. ద వర్డ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ఇటర్నిటీ అని ఉంటుంది. ఈ పారాఫ్రేజ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇట్ సీమ్స్ ద వర్డ్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ఆల్ ఇటర్నిటీ అని అంటుంది. ఇట్ సీమ్స్ అంటే ఇప్పుడు ఎవరి మాట యాడ్ అయినట్టు, ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి మాట యాడ్ అయినట్టు. సో ఈ వర్డ్ ఫర్ వర్డ్ ఏంటిదంటే అక్కడ ఉన్న మాటనే, అక్కడ వర్డ్ ఉంటే వర్డ్ రాస్తారు. థాట్ ఫర్ థాట్ ఏంటంటే వర్డ్ అని ఉంది అనుకోండి, ఆ వర్డ్ యేసుక్రీస్తు ప్రభు అంటే దే ఆర్ ట్రాన్స్లేటింగ్ ద మీనింగ్, అక్కడ మీనింగ్ ని ఇస్తున్నట్టు చూడొచ్చు. పారాఫ్రేస్ అంటే ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి సొంత మీనింగ్ ని ఇస్తున్నట్టు. ఓకే, సో మనం ఇప్పుడు ఏ వాడాలి ట్రాన్స్లేషన్? వర్డ్ ఫర్ వర్డ్ వాడాలా, థాట్ ఫర్ థాట్ వాడాలా, పారాఫ్రేస్ వాడాలా? అంటే ఇక్కడ కింద చూసినారు కదా, రైట్ టూల్ ఫర్ ద రైట్ జాబ్. సో ట్రాన్స్లేషన్ ఏది వాడడంలో తప్పు లేదు, కానీ యూ నీడ్ ద రైట్ టూల్ ఫర్ ద రైట్ జాబ్. ఓకే, సో నేను నాకు అర్థం అవ్వట్లేదు అన్న కేజేవి అది దవ్ అని ఉంది, ఏమేమో ఆర్కేయిక్ లాంగ్వేజ్లు ఉంది, అది ఏమో ఉందంటే డోంట్ యూస్ కేజేవి. ఫస్ట్ మీరు ఏం కావచ్చు అంటే థాట్ ఫర్ థాట్. ఓకే, సో థాట్ ఫర్ థాట్ లో ఏమేమి వర్షన్స్ ఉన్నాయి? ఎన్ఐవి ఉంది, ఎన్ఎల్టీ ఉంది. సో దీస్ వర్షన్స్ ఉన్నాయి. సో అవి ఏం చెప్తా అంటే మీకు అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. కానీ మీరు ఏం చేస్తారు, మీరు కొంచెం ఎదుగుతున్నారు, బిలీవర్స్ ఎదుగుతున్నారు, ఇంకా వాక్యము క్లియర్ గా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చదవాలంటే వర్డ్ ఫర్ వర్డ్ అంటే బైబిల్ ట్రాన్స్లేషన్ కి దగ్గరగా ఉన్నది చదవాలి. ఎన్ఏఎస్బి, ఈఎస్వి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, ఎన్కేజేవి. సో ఆల్ దీస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్రాన్స్లేషన్ అన్నమాట. సో మనం అలా ట్రాన్స్లేషన్ ని తీసుకుంటాం. సో అసలు చదువుకోవడం ట్రాన్స్లేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ ఉన్నాయా పారాఫ్రేజ్ వర్షన్స్? మన వాళ్ళందరూ అవే వాడతారు ఇప్పుడు. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అంటారు. సో వాట్ ఈస్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్? ఇట్ ఈస్ ద ఆథర్స్ స్క్రిప్చర్.
ఇట్ ఈస్ నాట్ గాడ్ స్క్రిప్చర్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ థాట్స్ ని అందులో పెట్టి దే ఆర్ పారాఫ్రేసింగ్ ఇట్. అంటే అక్కడ ఉన్న జిస్ట్ అంతని రాసి, ఓ జీసస్ వాజ్ డూయింగ్ లైక్ దిస్. అందుకనే ఇప్పుడు వచ్చే వర్షన్స్ ఎట్లున్నాయంటే జీసస్ కేమ్ అండ్ సెడ్, హే గాయ్స్ హౌ ఆర్ యు డూయింగ్, వాట్సాప్ గాయ్స్ అని అన్నట్టు జీసస్. ఓకే, సో దట్ ఈస్ హౌ దే ఆర్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో అబౌట్ ద ట్రాన్స్లేషన్. సో ఇక్కడ చెప్పినట్టు రైట్ టూల్ ఫర్ ద రైట్ జాబ్. మీరు ఏం చదవాలనుకుంటున్నారు? ఐ యు ట్రైంగ్ టు స్టడీ మోర్? ఐ యు అంటే మీరు ఇంకా బిలీవర్ గా ఉండి ఐ యు డిగింగ్ డీపర్ ఇన్ టు స్క్రిప్చర్? వర్డ్ ఫర్ వర్డ్ ఇస్ యువర్ ట్రాన్స్లేషన్. అన్న నాకు ఏం అర్థమైతలేదు, ఇప్పుడే బైబిల్ స్టార్ట్ చేస్తున్నా అంటే థాట్ ఫర్ థాట్ లో ఉన్నట్టు మీకు అర్థమయ్యే ట్రాన్స్లేషన్ మీరు చదవండి. ఇఫ్ యూ వాంట్ సంబడి ఎల్సెస్ మీనింగ్, అంటే ఎవరన్నా అర్థం చేసుకున్న విధానంగా కామెంటరీ లాగా మీకు కావాలంటే యూ కెన్ రీడ్ పారాఫ్రేజ్ వర్షన్, ప్యాషన్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ట్రాన్స్లేషన్. సో ఇవి మనకి చాలా మైండ్ లో పెట్టుకోవాలి. దట్ బైబిల్ ఈస్ నాట్ కరప్టెడ్, ఫర్ ఇట్ ఈస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, ఫార్మల్ లో ఇక్కడ వర్డ్ ఫర్ వర్డ్, ఫంక్షనల్ లో థాట్ ఫర్ థాట్, అండ్ మనం చూసుకున్నట్టు పారాఫ్రేజ్ ఉన్నట్టు చూడగలుగుతున్నాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ట్రాన్స్లేషన్. So that is about translation. The Bible is not corrupted, but we have many translation and we have to use the right tool for the right job. Okay, today we'll close with history of hermeneutics. Okay, today we'll close with history of hermeneutics. So okay, here's the question for you. Can anybody answer the definition of hermeneutics? Art and science of biblical interpretation. Yeah, so this is the art and science of interpretation. So we have to basically, now we have to understand, as it is the art and science of interpretation, now it has a history. దానికి ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర? అసలు ఈ హెర్మెనెటిక్స్ ఎట్లా అర్థం చేసుకున్నారు, ఫస్ట్ సెంచరీలో ఎట్లా అర్థం చేసుకున్నారు, అసలు ఈ స్క్రిప్చర్ రాసినప్పుడు ఎట్లా అర్థం చేసుకున్నారు అని చూసుకుంటే దిస్ ఎ హిస్టరీ. ఓకే, సో నౌ వీఆర్ లుకింగ్ ఇన్ అబౌట్ ద ఫస్ట్ సెంచరీ. సో ఈ ఫస్ట్ సెంచరీలో వీళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారంటే, మీరు యాక్ట్స్ కానీ చదివితే, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ మీరు చదివితే అక్కడ ఏమంటుందంటే పాల్ వాస్ ప్రీచింగ్ జీసస్ క్రైస్ట్ టు దెమ్ అని ఉంటుంది. మీరు అపోల్లోస్ అన్న వ్యక్తి గురించి చదివితే, అపోల్లోస్ అంటే హీ క్లియర్లీ హీ అంటే మేడ్ ఫర్మ్ అండ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ జీసస్ వాస్ ద క్రైస్ట్ హూ ఇస్ టు కమ్. సో వారు ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతున్నప్పుడు ఎట్లా చదివినారంటే, ఇన్ ఎవ్రీథింగ్ దే సా జీసస్ క్రైస్ట్. ప్రతి దానిలో జీసస్ క్రైస్ట్ ని వారు చూసినారు. అందుకనే మనము న్యూ టెస్ట్మెంట్ లో ఫ్రీక్వెంట్ గా కొటేషన్స్ చూస్తాం. సో మనం చూస్తే మనం కూడా అంటే దే రెడ్ ఇట్ విత్ క్రిస్టోలాజికల్ పర్స్పెక్టివ్. ఫస్ట్ సెంచరీలో క్రిస్టోలాజికల్ పర్స్పెక్టివ్ అంటే వారు ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు, అరే దిస్ ఈస్ అబౌట్ క్రైస్ట్, దిస్ ఈస్ అబౌట్ ద ప్రాఫెసీ ఆఫ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కమ్, సో దిస్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్. సో అలా వారు మైండ్ లో పెట్టుకుని వారు చదివినట్టు చూడగలుగుతున్నాం. సో బైబిల్ కూడా జెనసిస్ 3:15 లో చూస్తే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ హూ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ క్రష్ ద హెడ్ ఆఫ్ ద సర్పెంట్ అండ్ ద సర్పెంట్ ఈస్ గోయింగ్ టు వూండ్ హిజ్ హీల్. ఓకే, సో అక్కడ చదివితే ఆ వర్స్ ఒక్కటే ఇట్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద హోల్ బైబిల్. అంటే దట్ ఈస్ ద స్టేట్మెంట్ అనమాట. ఎలాగంటే ఆ స్టేట్మెంట్ లో మొదలై బైబిల్ అంతా అదే స్టోరీని చెప్తా ఉంది. జీసస్ ఎలా రాబోతున్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ జీసస్, వన్ యూనిఫైడ్ స్టోరీ ఒకటి దగ్గర చూపిస్తుంది. అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్ ఇస్ పాయింటింగ్ బ్యాక్ టు క్రైస్ట్. ఓకే, సో ఈ ఫస్ట్ సెంచరీలో ఎట్లా చదివినారంటే దే ఆర్ సీయింగ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో మనం కూడా బైబిల్ చదివేటప్పుడు ఏదైనా చూసినప్పుడు మనం కొన్నిసార్లు మనం అందరం వినింటాం ఏంటంటే దావీదు గొలియాత్ స్టోరీ. ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు కదా. సో విన్నప్పుడు మనం చూసినప్పుడు చాలా సార్లు ఏమనుకుంటాము, అరే నా నేనే దావీదును, గొలియాత్ నా ప్రాబ్లం అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు శక్తినిస్తే ఆ గొలియాత్ నా ప్రాబ్లం ఏ విధంగానో ఓడిస్తాను అని అనుకుంటాం. కానీ మనం అక్కడ చదివితే మనకి ఏం అర్థం అవుతుందంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే, వెన్ వి రీడ్ ద బైబిల్ విత్ క్రిస్టోలాజికల్ పర్స్పెక్టివ్ ఏమన్నదంటే డేవిడ్ ఈజ్ నాట్ అంటే ఈజ్ నాట్ పిక్చరింగ్ అస్, హిస్ పిక్చరింగ్ సంబడి హూస్ గ్రేటర్, సంబడి ఈస్ గోయింగ్ టు కమ్. అక్కడ ఎలాంటి ఉందంటే పరిస్థితి, డేవిడ్ వాజ్ ఆల్రెడీ అ మ్యాన్ ఆఫ్ వాలర్, ఆయన ఎంతో గొప్పవాడిగా ఉన్నాడు అప్పటికే. బట్ హీ నోస్ అంటే అమ్మో నేను గొలియాతుని చంపను అని భయపడట్లేదు. హీ నోస్ ఐఎమ్ గోయింగ్ టు, నేను ఒక ఎలుగుబంటిని చంపాను, ఒక సింహాన్ని చంపాను, ఈ గొలియాత్ని కూడా నేను చంపబోతున్నాను. సో హీఈస్ ద వన్ హూ కిల్స్ గొలియాత్ అండ్ హీ రెస్క్యూస్ ద ఇజ్రాయలైట్స్ హూ ఆర్ స్కేర్డ్ టు డెత్. ఎంతో ఘోరంగా ఉన్న ఇశ్రాయేలీలని రక్షిస్తాడు. సో వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దేర్?
దేవుడు మనల్ని కాచి కాపాడడా, దేవుడు మనకి విజయం తెచ్చడా అంటే ఎస్ దయచేస్తాడు. దట్ ఈస్ ద రైట్ అప్లికేషన్ బట్ ద రాంగ్ టెక్స్ట్. ఓకే, అప్లికేషన్ ఈజ్ రైట్ బట్ ద టెక్స్ట్ ఈజ్ రాంగ్. కానీ అక్కడ ఏం చూస్తున్నామంటే వీఆర్ ద ఇజ్రాయలైట్స్, వీఆర్ స్కేర్డ్ టు డెత్, వీ హ్యావ్ నో హోప్. మనకి నిరీక్షణ లేదు, మనకి ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియదు. కానీ దెన్ కేమ్స్ ద గ్రేటర్ డేవిడ్, who is the son of called son, the son of David. He is Jesus Christ and he has defeated sin, death and hell. Who is the greatest enemy? Okay, you are not David and I am not David, but we are the scared Israelites. భయపడుతున్న ఇజ్రాయేలీలు మనం. సో అట్లా ఎవరు చదివినారు ఫస్ట్ సెంచరీలో? అట్లా క్రిస్టలాజికల్ గా చదువుకొని వచ్చారు. మనం కూడా ఎలా చదవాలంటే వి షుడ్ సీ క్రైస్ట్, అంటే లేని దగ్గర చూడడం కాదు. Okay, so we should have a Christological perspective. Okay, is it talking about Solomon? Okay, there's a greater Solomon who is going to come. Is it talking about Moses? There's a greater Moses and there's a greater prophet than Moses అని మనము చూడగలిగి ఉండాలి. అంతేకాదు కానీ ఈ క్రిస్టలాజికల్ పర్స్పెక్టివ్ తో చదివేటప్పుడు, అంటే యేసుక్రీస్తు వైపు ఈ మార్గం వెళ్తుందని చూసేటప్పుడు మనం మిగతా లెసన్స్ అవి మర్చిపోకూడదు. మిగతా పాఠాలు కూడా ఉన్నాయి, మిగతా థీమ్స్ కూడా ఉన్నాయి, బట్ at the same time you should have Christological perspective as they had in first century. Okay, so these are the things that we have learned. Okay, so లేకపోతే ఇక్కడ చూసిన లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ నెహెమాయా నుంచి లీడర్షిప్ లెసన్స్ నేర్చుకోవడానికి రాయబడలేదు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నెహెమాయా? ఓకే, సో అది ఎంతో శిథిలాలో ఉన్నప్పుడు నౌ నెహెమాయా కమ్స్ ఇన్ అండ్ హీ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద రిడెంప్టివ్ స్టోరీ. సో అట్లా మనము చదవాలి. ఓకే, వీ షుడ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ ఫ్రమ్ అ క్రిస్టలాజికల్ పర్స్పెక్టివ్, నాట్ అంటే ఈ వేరే లెసన్స్, వేరే క్యారెక్టర్స్ ని మనము మిస్ చేసుకోకుండా చదవాలి. ఓకే, సెకండ్ సెన్స్ నా కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చేసరికి ఏమైందంటే టూ స్కూల్స్ ఏర్పడినాయి. ఓకే, టూ స్కూల్స్. ఆ టూ స్కూల్స్ ఏంటంటే ఫస్ట్ది యాంటియోకన్ స్కూల్, సెకండ్ది ఏం స్కూల్ అంటే అలెగ్జాండ్రియన్ స్కూల్. సో ఈ హిస్టరీ ఆఫ్ హెర్మెనెటిక్స్ లో ఎలాగా బైబిల్ ని అర్థం చేసుకోవాలి అన్న దానిలో రెండు విధాలుగా ఏర్పడ్డాయి అనమాట. సో ఒకటి ఫస్ట్ ఇది ఏంటంటే యాంటియోకన్ స్కూల్. ఓకే, వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు అని చూసుకున్నట్లయితే దే స్ట్రెస్డ్ ఆన్ లిటరల్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్. అక్కడ ఏదైతే వాక్యం చెప్తుందో ఆ వాక్యాన్నే మనం అర్థం చేసుకోవాలని యాంటియోకన్ స్కూల్ చెప్పేవారు. ఓకే, సో జీసస్ కూడా అదే చెప్పినట్టు చూడగలుగుతున్నాం. లిటరల్ గా అంటే లిటరల్ సెన్స్ లో వాక్యం ఉన్నట్టుగా చూసేవారు. ఈ అలెగ్జాండ్రియన్ స్కూల్ ఏం చేసినారంటే వాక్యం అక్కడ కనిపించేది కాకుండా దాని వెనకాల ఇంకొక అర్థాన్ని వెతకడం స్టార్ట్ చేసినారు. కనిపించే వాక్యం కాకుండా ఇంకొక అర్థాన్ని వెతకడం స్టార్ట్ చేసినారు. సో ఈ టూ స్కూల్సే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఇంక ఇప్పుడు ఎన్నో మోడర్న్ హెర్మెనెటిక్స్ ఎన్నో స్కూల్స్ వచ్చేసినాయి. ఓకే, సో బట్ బిబ్లికల్ గా వి బిలీవ్ ఇన్ యాంటియోకన్. అంటే యాంటియోకన్ స్కూల్ అంటే వాళ్ళు ఏదో ఆ స్కూల్లో నమ్ముతున్నామని కాదు, బట్ వీఆర్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ బిలీవింగ్ ద బైబిల్. అందుకనే లిటరల్ గా వాక్యం ఏది చెప్తుందో అది తీసుకుంటాం. ఇప్పుడు మీకన్నా నీ యాంటియోకన్ స్కూల్ ఏమంటున్నావు, అలెగ్జాండర్ స్కూల్ ఏమంటున్నావు, ఏం అర్థమైతలేదన్నా అంటే I have an example for you. Okay, now this is allegorical interpretation ఎలా ఉంటుంది అంటే ఈ అలెగ్జాండ్రియన్ స్కూల్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తుంది చూద్దాం. అందరికి మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ పాట వచ్చు కదా? ఓకే, నా వచ్చు కదా. సో నౌ వీ హ్యావ్ ద ఓకే, సో నౌ అలెగారికల్ ఇంటర్ప్రిటేషన్ లేకపోతే ఈ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటిది అని చూడొచ్చు. ఓకే, సో నౌ ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ అంటే ఇది బిబ్లికల్ టెక్స్ట్ మీరు తీసుకోవచ్చు. మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్. ఓకే, చూసినాం. సో మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ అని చదివినారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అర్థం ఎలా చేసుకోవాలి అంటే కొంతమంది ఏమో అక్కడ టెక్స్ట్ లో లేనిది చదువుతారు. నిన్న మీరు చూసినారు కదా వీడియో, అక్కడేమో ఆరోస్ గురించి ఉంటే ఐఎమ్ గోయింగ్ వాట్ అబౌట్ ద బో అని అన్నదంట టెక్స్ట్ ఆయనతోని. ఆరోస్ వదిలేసి ఆ బో గురించి చెప్పడం స్టార్ట్ చేసినాడు. సో అట్లా చాలా మంది చేస్తుంటారు. దే ఆర్ రీడింగ్ ఇన్ టు ద టెక్స్ట్. వాళ్ళు ఉన్న దానిలో వాళ్ళు ఏదైతే వాక్యం ఉందో అందులోకి చదువుతారు. ఏమంటే చదువుతున్నారు, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ల్యాంప్ ఫర్ డిన్నర్ అంట. మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ అని ఉంది. నౌ దే ఆర్ యాడింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ల్యాంప్ ఫర్ డిన్నర్. ఓకే, సో దే ఆర్ రీడింగ్ ఇన్ టు ద టెక్స్ట్. అలెగారికల్ ఏంటిది, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ అంటే ల్యాంప్ కాదు, అది ఒక చిన్న బేబీ అని చదువుతున్నారు. వాట్ దే ఆర్ లిటిల్ పీపుల్ డూయింగ్, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ అంటే లిటరల్ గా ల్యాంప్ ఉండే మేరీ దగ్గర. నౌ హౌ డు వి డిసైడ్ ద మీనింగ్ ఎట్లా అర్థం అవుతుంది మనకి అని చూస్తే ఇమీడియట్ గా ఓకే మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ తర్వాత నెక్స్ట్ ఇదేంటిది, నెక్స్ట్ వాక్యం ఏం చెప్తుంది అంటే హిస్ ఫ్లీస్ వాజ్ as వైట్ as స్నో, హిస్ ఫర్
వాజ్ as వైట్ as స్నో. ఫ్లీస్ వాజ్ as వైట్ as స్నో అంటే ఈ ఫర్ దేనికి ఉంటది? ల్యాంప్కే ఉంటది కదా, ల్యాంప్కే ఉంటది. సో ఆ ల్యాంప్ గురించి మాట్లాడుతుందని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ హిస్టారికల్ కాంటెక్స్ట్, ఒకటి ఏం జరుగుతుంది అని హిస్టరీని మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏం హిస్టరీలో చూస్తాం, an actual event where a lamb is followed by a girl. ఒక గర్ల్ ని వెంబడిస్తున్నప్పుడు చూసి ఒక వ్యక్తి రాసినాడు అనమాట, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్. అప్పుడు మీనింగ్ ఏం చేస్తాము, మనకి మీనింగ్ అర్థమైంది అంటే మేరీకి నిజంగానే ఒక ల్యాంబ్ ఉండే, ఆమెను ఫాలో అవుతుండే. దట్ ఈస్ ద లిటరల్ ఇంటర్ప్రిటేషన్. సో బైబిల్ ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, చదువుతాము, మనం ఏదో యాడ్ చేయడానికి చూస్తాం, లేకపోతే కొంచెం సార్లు అది వాక్యం అంటే అది కాదు, దాని వెనకాల ఇంకా రహస్యమైన అర్థాలు మనము అంటే వీల్లేదు. దట్ ఈస్ అలెగ్జాండ్రియన్ స్కూల్ అండ్ which does not which bad hermeneutics hurts us, weakens us and also deceives us. Okay, సో ఆ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే అన్న, ఇది ఓకే, మేము లిటరల్ గానే ఇంటర్ప్రిట్ చేస్తాము. సో వాట్ నెక్స్ట్ అన్న అంటే మనం ఈ జనరేషన్ లో ఇంటర్ప్రిట్ చేసేవి చాలా ఉన్నాయి. హౌ ఆర్ వి ఇంటర్ప్రిటింగ్ అని చూసి విల్ క్లోజ్. ఓకే, రాంగ్ వేస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, how this generation is interpreting modern day hermeneutics. Okay, so how are they interpreting? Firstly, liberation. Okay, liberation movement, BLM ఎంతమంది తెలుసు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్. ఓకే, సో దే హ్యావ్ అ క్రిటికల్ రేస్ థియరీ అని ఉంది. వాళ్ళు బైబిల్ ఎట్లా చదువుతారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళు ఏంటంటే ఈ దేవుని ప్రజలు అప్రెషన్ లో ఉన్నారు కాబట్టి కాబట్టి దేవుడు వాడికి విడుదల దయచేస్తున్నాడు. సో బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే దేవుడు ఎవరైతే కృంగిపోయిన వారు, నలిగిపోయిన వారు ఉన్నారు వారికి లిబరేట్ చేయడమే లిబరేషన్ థియాలజీ. సో లిబరేషన్ అనే మూమెంట్, సో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కూడా అలానే బైబిల్ ని వెళ్తారు. సో ఈ మూమెంట్ లో ఉన్న వాళ్ళందరూ బైబిల్ ఎట్లా చూస్తారంటే, చూడు ఎప్పుడు ఇట్లాంటి ప్రజలు, ఈవిల్ పీపుల్ ఆర్ అప్రెసింగ్ ద గాడ్స్ పీపుల్, సో మనం ఎట్లాగన్నా లిబరేట్ కావాలి అని వారు చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా చదివితే వి విల్ నాట్ గెట్ ద ట్రూ ఇంటెన్షన్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ ఇన్ స్క్రిప్చర్. అదే విధంగా ఇంకా ఎలా చదువుతున్నారంటే, ఇప్పుడు ఇక్కడ మనం చాలా మంది ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళం, తెలియక చేసినాము కాబట్టి తప్పు లేదు. బట్ నౌ వీఆర్ నోయింగ్ రీడర్ రెస్పాన్స్ అంటే వాట్ డస్ ద టెక్స్ట్ సే టు మీ. మనం ఏం చేస్తాము, వాక్యం ఇప్పుడు నాకేం చెప్తుంది. సో అందరూ మీ పొరపాటు చేసే ఉంటారు, ఇప్పుడు ఈ వర్డ్స్ తో నాకేంటి అని ఇంటర్ప్రిట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం, అలా చేస్తే వాట్ ఈస్ ద డేంజర్. Look at today is Romans 8:28. I'll go ahead and read it. It says, and we know that all things work together for good to those who love God, to those who are called according to his purpose. What do you feel like that means to you, Peter? Well, I feel that God is speaking to me about how he takes care of us, and how no matter how things go, he's always there to work it out for us. And that's what I feel that this verse is saying. Good. Yeah. What do you think, Carla? What do you feel like God's showing you in that verse? Well, this kind of reminds me of karma. What goes around comes around. That's exactly how I look at it. But I also think that God is trying to teach you that each and every one of us have a certain call in our life or something like that. Like purpose. Good point. I mean, I feel like that God is a God of love. And since we're his children and he's our daddy, he would never let any harm come to us. And he's always going to bring only good things into our lives. That's absolutely crazy, Diane. Jack, we don't do that here. She has her opinion, the way God is showing and moving in her life and speaking to her. Maybe if you give her a chance and listen to her, God might be speaking to you through her. Go ahead, Diane. Well, like I was saying, it's always been my experience that, God is a God of love. He's my daddy. And since we're his children and he's our daddy, he would never let any harm come to us. And he's always going to bring only good things into our lives. So, No, that's good. That's really సో చూసినారు కదా. సో వర్స్ చదివి మనకేమనిపిస్తుందో చెప్పడం, కాబట్టి ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేర్ ఈస్ వరల్డ్ వైడ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఇంటర్ప్రిటేషన్. ఎక్కడ లోకంలోకి వెళ్ళినా ఆ వాక్యము ఒకటే ఇంటర్ప్రిటేషన్. ఏంటిది, ఆథర్ ఎందుకు రాసినాడు, ఎవరి కోసం రాసినాడు, ఏ విధంగా రాసినాడు. కానీ దేర్ ఆర్ మెనీ అప్లికేషన్స్, అది ఏ విధంగా మన జీవితంలో అన్వయించుకోవచ్చు. కానీ అక్కడ అర్థం మాత్రం
ఒకటే. నీకేం అర్థమవుతుంది? లేదు. నీకేం అర్థమవుతుంది అన్న క్వెషనే లేదు. సో మోడర్న్ డే రీడర్ రెస్పాన్స్ నాకేం అర్థమవుతుంది అక్కడ ఏం చెప్తుంది వాక్యం అది ఇంపార్టెంట్. సో మనకేం అర్థమవుతుంది అనేది వాక్యాన్నే తప్పుద్రోవ పట్టిస్తున్నది. అంటే అది చదివి మన జీవితంలో అప్లై చేసుకోవాలి. దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ దాని అర్థాన్ని అటు ఇటు తిప్పకూడదు అని మనము నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ వాట్ రీడర్ రెస్పాన్స్ చాలా వేగంగా చాలా మంది మనము చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ నాట్ హౌ God's word should be read. Okay, so how should we read it? And we'll see in the further readings. ఇందాక చూసినారు. సో ఏమంటుంది? I feel that is karma అంటుంది. What goes around comes around అంట. అంటే వర్స్ చదివితే కర్మ లాగా అనిపిస్తుంది అంట. సో బైబిల్ నెవర్ టీచెస్ సచ్ కాన్సెప్ట్స్, బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ రీడ్. ఓకే, దట్ ఈస్ అ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్, స్కెప్టికల్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్. సో వీరు ఏం చేస్తారంటే బైబిల్ చదువుతారు, ఇక్కడ అద్భుతం ఉందంటే ఇది అద్భుతం కాదు అంటారు. సో ఇప్పుడు మోషే 10 ఎంతో అక్కడ తెగుళ్ళు చూస్తారు. సో తెగుళ్ళు చూసి ఈ తెగుళ్ళు అనేటి ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ వాళ్ళు డెవలప్ చేస్తారనమాట. ఎలాగంటే వీళ్ళు చూసి ఓహో సో ఇలా జరిగింది. సో ఇది ఎందుకు జరిగిందంటే ఈ కప్పలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఫస్ట్ మోషే అది రక్తంగా నీళ్లు మారిపోయింది కాబట్టి అందుకు ఆ రక్తంగా నీళ్లు మారిపోవడం వల్ల అక్కడ ఎంతో ఘోరమైన అక్కడ ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ పెరిగిపోయి ఒకటి తర్వాత ఒక తెగులు వచ్చినట్టు చూస్తారు. అంటే దే బిలీవ్ దట్స్ నాట్ మిరాకిల్, కానీ అది న్యాచురల్ గా జరిగిందని చూస్తారు. మోషే వీళ్ళందరూ ఎర్ర సముద్రం దాటి వెళ్ళారంటే ఎర్ర సముద్రం దాటలేదు, వారు ఎర్ర సముద్రం పక్కన ఒక చిన్న లేన్ ఉంది, ఆ లేన్ లోంచి వెళ్ళినారంట. వారు ఎలాగంటే స్కెప్టికల్ గా నమ్మకుండా వారు చూస్తారు. తర్వాత ఫిలాసఫికల్, ఓకే, మార్క్సిజం ఎలాగంటే ఈ కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి యాక్ట్స్ చాప్టర్ 4 చదివి they all had gathered with one accord. ఎవరికైతే లేవో ఉన్నవన్నీ వారు సహోదరు మధ్యలో పంచుకున్నారు అని మార్క్సిజం కాన్సెప్ట్ ని బైబిల్లోకి చదువుతాడు ఆయన. సో దిస్ కార్ల్ మార్క్స్ ఏం చేసినాడంటే ఈ లేనివి అందరూ ఈక్వల్ గా పంచుకోవాలని చదివినాడు. సో దట్ ఈస్ హౌ దే ఆర్ రీడింగ్ మెనీ పీపుల్ ఫిలాసఫికల్ గా. అదేవిధంగా మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఫైండ్ చేయడానికి దే ఆర్ ఇంటర్ప్రిటింగ్ స్క్రిప్చర్. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారము ఈ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, సో ఈ నంబర్స్ కి ఒక సీక్రెట్ సైన్ ఉంది, ఈ సీక్రెట్ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చాలా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. సో ఆ విధాలుగా బైబిల్ ని చదువుతా ఉన్నారు. టుమారో విల్ బి నోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఫైనలీ. సో ఎలా చదవాలి బైబిల్ ని, ఏ విధంగా మనము ముందుకెళ్ళి ఎట్లా రైట్లీ. థ్యాంక్ యూ సో మచ్. విల్ ప్రే అండ్ క్లోజ్. Gracious God, loving Heavenly Father, we thank you for this time that you have given us. అవును ప్రభా, ఎన్నో విషయాలు నేర్చుకున్నాము, ఎన్నో తప్పుడు విధాలుగా స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్ చేయడం చూస్తాము, ఎన్ని విధాలుగా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయో నేర్చుకున్నాము. ఇవన్నీ ప్రభా కేవలం లార్డ్ ఏవో తనైనా మా మైండ్ లో ఉండకుండా లార్డ్ లెట్ దీస్ లార్డ్ learnings, Lord Father, rooted in all of our hearts so that we may read your word, Lord, in a much better way, Lord. Lord, as David prayed, Lord Father, Lord, open our eyes that we may see wondrous things from your law. కాబట్టి అలాంటి మనసును దయచేసి వాక్యాన్ని ప్రేమించి సత్యవాకును ధ్యానించి ఈ గొప్ప వాక్యాన్ని యునీక్ లార్డ్ ఇన్ ద హోల్ వరల్డ్ మీరు ఇచ్చిన బహుమానాన్ని మేము చదువుటకు కృపకనికరాలు నడిపించారమ్మచ్చు. రేపు మీరు మా అందరితో మాట్లాడి ఇంకా వాక్యాన్ని సక్రమంగా ప్రవార్థం చేసుకునే కృపకనికరాలు చూపించి బిడ్డలందరినీ అటెండ్ అయిన బిడ్డలందరినీ దీవించి వాక్యానుసారమైన జీవితాలు దయచేసి ముందుకు నడిపిస్తారని నమ్మచ్చు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.